కోదండాలు ఖడ్గాలు పట్టుకుని యుద్ధం చెయ్యవలసినటువంటి వాడు వంటశాలలో కూర్చుని వంటలు చేస్తున్నాడు నలుడు. ఆయనకి గుర్రాలని పెంచడం తెలుసు, వంటలు చేయడం తెలుసు. అందుకే నలభీమ పాకం అంటూ ఉంటారు. వంట చేసి పెడుతున్నాడు మహారాజుకి. సరే, కాలం గడిచిపోయింది. ఆ వార్ష్ణేయుడు అంటే ఆ పిల్లలిద్దరినీ పుట్టింట్లో దింపేసినటువంటి సారథి నలుడితోటే ఉన్నాడు. కానీ ఆయనకి తెలియదు బాహుకుడే నలుడని. ఆలోచించి 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 తన భర్తని ఎలా కలుసుకోవాలి అని ఒక రోజున దమయంతి తన తల్లి దగ్గరికి వెళ్ళి అంది, అమ్మా, ఎంతకాలం నా భర్తని కలవకుండా ఇలా ఉంటాను అని బ్రాహ్మణుల్ని పిలిపించి, మీరు ప్రతి రాజ్యానికి వెళ్ళండి, సభలో నిండు సభలో ప్రశ్న వెయ్యండి, ఈ లోకంలో ఏ భర్త అయినా బిడ్డల్ని పొందినటువంటి వాడు మహాపతివ్రత, ఏమీ తెలియని అమాయకురాలైన ఇల్లాలు తన యందు ప్రేమ కలిగిన దాన్ని ఆమె బట్టలో ముక్క చింపి తాను కట్టుకొని రాత్రికి రాత్రి మహదారణ్యంలో భార్యని విడిచిపెట్టి వెళ్ళిపోయిన పురుషుడున్నాడా అని ప్రశ్న వెయ్యండి. ఒకవేళ నలుడు సభలో ఉంటే లేచి జవాబు చెప్తాడు. ఎవ్వరూ చెప్పకపోతే ఆ రాజ్యంలో నలుడు లేడు. బ్రాహ్మణుల్ని పంపింది. అన్ని రాజ్యాలకి వెళ్ళి అడుగుతున్నారు. ఋతుపర్ణుడి రాజ్యానికి కూడా వెళ్ళి ఒక బ్రాహ్మణుడి ప్రశ్న వేశాడు. ఏమీ మాట్లాడలేదు ఎవరు. కానీ ఆయన రాత్రి విశ్రాంతి తీసుకుంటూ ఉండగా బాహుకుడు అన్న పేరుతో ఉన్న నలుడు ఆయన దగ్గరికి వచ్చాడు. వచ్చి అన్నాడు, మహాపతివ్రత అయినటువంటి స్త్రీ భర్త ఏ కారణం చేత పొరపాటు చేశాడో తెలుసుకోకుండా నింద చేస్తుందా? అలా చెయ్యొచ్చా? అలా చేస్తే ఇహమునందు భర్తతో సుఖములుంటాయా? పరలోకముల యందు సుఖములుంటాయా? ఇలా చెయ్యవచ్చా అని వెళ్ళిపోయాడు. బ్రాహ్మణుడు లేచి విన్నాడు. విని వెనక్కి వచ్చి ఇదే చెప్పాడు. అమ్మ, నలుడు కనపడలేదు, బాహుకుడని ఒక ఆయన ఉన్నాడు, నల్లగా పొట్టిగా చేతులు కాళ్ళు ఇలా కుంజించుకుపోయి గూనిలా ఉంటాడు, అతను ఈ మాట అడిగాడు. నలుడే. దమయంతి నమ్మింది. ఏదో కారణం ఉంది అలా ఉన్నాడు. ఎలా? బాహుకుడిని ఇక్కడికి పిలిపించడం. ఆవిడంది, అశ్వవిద్య తెలిసున్నవాడు నలుడు ఒక్కడే. ఒక్క రాత్రి ప్రయాణంలో తెల్లవారేటప్పటికీ ఈ పురానికి రథం రావాలంటే తోలగలిగిన వాడు నలుడు ఒక్కడే. అందుకే దమయంతీదేవికి ద్వితీయ స్వయంవరం జరుగుతోందని ఋతుపర్ణుడు ఒక్కడికి కబురు చేయండి. ఋతుపర్ణుడు బయలుదేరి వస్తాడు. రథం రాదు తెల్లవారేటప్పటికీ, ఊరు నలుడు నడపాలి. నలుడు అక్కడుంటే పిలుస్తాడు. అశ్వహృదయం తెలుసు కాబట్టి రాజు రథం నడపమంటాడు. అప్పుడు రథం వచ్చేస్తే నలుడే నడిపాడు రథం, మనం కనిపెట్టచ్చని.